ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ దినపు మన వాక్య ధ్యానం కొరకై ఇంతవరకు సహోదరులు చదివి వినిపించిన వచన భాగాలు మత్తయి సువార్త 27వ అధ్యాయం 11 నుండి 26 వరకు మనం వినగలిగాం. ఈ వాక్య భాగంలో యేసు ప్రభువారు తీర్పు పొందిన సంగతి మనకు కనబడుతుంది. 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదువుకుందాం. 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలి, బైబిల్ వైపు చూడండి. వాక్యం చెప్తున్నప్పుడు బైబిల్ తెరిచి చదవాలి, చూడాలి. వాక్యం వివరిస్తున్నప్పుడు వాక్యం చెప్పే వ్యక్తి వైపు చూడాలి. 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. లూకా సువార్తలో ఒక వచన భాగాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం. పిలాతు గల్లీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో పిలాతును గురించిన సంగతులు కనబడుతున్నాయి. ఈ దినాన పిలాతు గురించిన కొన్ని సంగతులు మనము చూడబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఆ సంగతులు మనం వినాలి. పిలాతు గురించి వినటం ఏంటి విచిత్రంగా కదండి. సెలవు ఇవ్వబడిన అన్యాయపు తీర్పు పొందిన ప్రభు గురించి మనం చెప్పుకోవాలి, కానీ పిలాతు గురించి ఏం నేర్చుకుంటాం? పిలాతు ద్వారా మనకి ఏం సందేశం ఉంటుంది అని ఒకవేళ ప్రశ్న మీకు వస్తూ ఉంటే, చెప్పబడుతున్న సందేశాన్ని శ్రద్ధగా మీరు ఆలకిస్తే మీకు జవాబు దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు కానివారు చాలామంది కనబడతారు. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను దేవుని ప్రజలు కానివారు చాలామంది కనబడతారు. వారి గురించి కూడా దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అంటే వారినందరినీ పక్కన పెట్టడానికి కాదు, వారి గురించి కూడా ధ్యానం చేస్తూ మన జీవితాల్లో మేలు పొందాలి, ఆత్మీయ మేలు పొందాలి. పిలాతును గురించి కూడా చాలా నేర్చుకోవలసిన సంగతులు ఉన్నాయి ఆత్మీయ యాత్రలో. పిలాతు అన్న వెంటనే మనకు ఆయన అన్యాయముగా తీర్పు తీర్చిన వ్యక్తి, అన్యాయస్తుడు అనే ఆలోచన తప్పకుండా వస్తుంది. ఆ విధంగా రావాల్సిందే. అయితే పిలాతు జీవితాన్ని మనం పరిశీలిస్తే, పిలాతు జీవితం ఒక నిర్దిష్టమైన నిర్ణయముతో కొనసాగినట్లు కనబడదు. ఒక చంచల మనస్కుడుగా పిలాతు కనబడతాడు. అతడు గాలి చేత రేపబడే పొట్టు వలె కనబడతాడు. ఒక స్థిరమైన నిర్ణయంలో తాను నిలిచి ఉండేవాడు కాదు. ఒకసారి మంచి ఆలోచన చేస్తాడు, మరొకసారి ప్రజల ఆలోచనకు లోనవుతాడు. ఒక స్థిరమైన బుద్ధి లేనివాడుగా పిలాతును గురించి మనం చూస్తాం. పిలాతు గురించిన ప్రస్తావన 4 సువార్తల్లో రాయబడింది. యేసు ప్రభువారి తీర్పు గురించి 4 సువార్తలు రాయబడింది కనుక పిలాతు గురించిన ప్రస్తావన కూడా 4 సువార్తలు మనం చూడగలం. ఈ సువార్తల్లో వచనాలు నేను మీకు తెలపవలసిన అవసరం లేదు, కానీ ప్రతి సువార్త చివరి అధ్యాయాల్లో ప్రభు శిలువ కార్యము దగ్గర పిలాతు గురించిన సంగతులు మనకు కనబడతాయి. అవసరాన్ని బట్టి అక్కడక్కడ మనం చదువుతాం. ఈ పిలాతుకు పెట్టబడిన పేరు ఏంటంటే
పొంతి పిలాతు అని పేరు పెట్టబడింది. పొంతి అనేది అతడు చేసిన పనిని బట్టి అతనికి పెట్టబడిన బిరుదుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. పొంతి అనే ఒక స్థలంలో యుద్ధాలు బాగా జరిగేవట. ఆ యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన ఈ పిలాతు అక్కడ విజయాన్ని సాధించిన వాడుగా, రోమీల తరపున పోరాడి తిరుగుబాటు చేసిన వారి విషయంలో కఠినమైన యుద్ధాన్ని చేసిన వ్యక్తిగా ఉన్న కారణం చేత పొంతిలో విజయాన్ని పొందాడు గనుక అతనికి పొంతి పిలాతు అనే పేరు వచ్చినట్లుగా ఆ చరిత్రలో మనం చూడగలం. అంత మాత్రమే కాకుండా పిలాతు అంటే అర్థం ఏంటంటే ఈటె. కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే పిలాతు యుద్ధ నేర్పరి, ఈటె విసిరే విషయంలో అతడు చాలా నేర్పరి గలవాడు గనుక అదే పేరు అతనికి పెట్టబడింది అని చరిత్ర తెలియజేస్తుంది. ఇతడు నిర్దిష్టంగా రోమియుడా లేదా అనే సంగతి మన లేఖనాల్లో కనబడదు, కానీ చరిత్ర దాని గురించి తెలియజేస్తుంది రోమియుడని. యూదయ ప్రాంతానికి క్రీస్తు శకం 26వ సంవత్సరం నుండి 36 వరకు, క్రీస్తు శకం 26 నుండి 36 వరకు ఇతడు 5వ గవర్నరుగా నియమించబడి పరిపాలన చేసిన వాడుగా ఉన్నాడు పిలాతు. ఇతడు ఒక గవర్నర్. అదే సమయంలో న్యాయాన్ని తాను చేసేవాడుగా, జడ్జిగా కూడా తాను ఉన్నాడు. ఈ మాట అర్థం కావాలంటే యాక్చువల్గా మన జిల్లాకు ఒక జడ్జి ఉంటారు, జిల్లా కోర్టుకు. అతను కోర్టులో ఉంటాడు, కానీ రాజ్యాంగ పరంగా జిల్లా జడ్జిగా మరొకరిని కూడా పిలుస్తారు. ఎవరిని? కలెక్టర్ను పిలుస్తారు జిల్లా జడ్జిగా. న్యాయాలయంలో జడ్జిగా ఉండే ఒక వ్యక్తి ఉంటాడు, న్యాయాధిపతి ఉంటాడు. అయితే రాజకీయంగా లేకపోతే రాజ్యాంగబద్ధంగా కూడా జిల్లాకు ఎవరైతే అధిపతిగా ఉంటాడో ఆ కలెక్టర్ను కూడా ఆ జిల్లా జడ్జిగా పిలుస్తారు. అట్లనే రాష్ట్రానికి గవర్నర్ జడ్జిగా కనబడతాడు. దేశానికి జడ్జిగా రాష్ట్రపతి ఉన్నాడు. సుప్రీంకోర్టులో న్యాయాధిపతి ఉంటారు, వారి బెంచ్ ఉంటుంది. కానీ సర్వోన్నత న్యాయస్థానానికి ఎంతమంది జడ్జిలు ఉన్నా రాష్ట్రపతి అసలైన జడ్జిగా పిలువబడతాడు. అది రాజ్యాంగబద్ధంగా నిర్ణయించిన ఒక పద్ధతి. ఆ రీతిగానే ఈ రోమా సామ్రాజ్యంలో యేసుప్రభు కాలంలో వారు యెరూషలేం ప్రాంతాన్నంతా వారు పట్టుకొని తమ బానిసలుగా, తమ క్రింద పనిచేసేవారుగా, తమ ఆధిపత్యాన్ని వారు చెలాయించేవారుగా రోమీలు ఉన్నారు. రోమా సామ్రాజ్య చక్రవర్తి కైసరు, ఇతని క్రింద అనేక మంది చిన్న చిన్న అధికారులు ఉంచబడిన వారుగా ఉంటారు. ఇప్పుడు మన దేశానికి రాష్ట్రపతి ఎవరండి? రామ్నాథ్ కోవింద్. ఆయన క్రింద ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ముఖ్యమంత్రి ఉన్న ఎవరుంటారు? గవర్నర్ తప్పకుండా ఉంటారు. వారు కేంద్రం తరపున నియమించబడిన వారు. ఆ రీతిగా ఆనాడు కూడా రోమా సామ్రాజ్యం తరపున ఒక్కొక్క ప్రాంతానికి ఒక్క గవర్నర్ నియమించబడతాడు. అట్లా యూదయ ప్రాంతానికి గవర్నర్గా పిలాతు ఉన్నాడు. గలిలయ ప్రాంతానికి గవర్నర్గా హేరోదు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి గవర్నర్ ఉన్నారు. మనము ఈ సంగతిలోకి వస్తే పిలాతు గురించి చరిత్ర చాలా సంగతులు తెలియజేస్తుంది. అతడు చాలా దుర్మార్గుడుగా కూడా ప్రవర్తించాడట. ఇంతవరకు మనం చదువుకున్న 13వ అధ్యాయంలో అతడు రక్తాన్ని చిందించే విషయంలో ఏమాత్రం వెనకంజ వేసేవాడు కాదు. మరొక సంగతి ఏంటంటే హేరోదుకు ఈ పిలాతుకు బొత్తిగా సరిపోదు. ఆ చరిత్ర కూడా తెలియజేస్తున్నాను పాఠంలోకి వెళ్ళక ముందు. హేరోదుకు ఈ పిలాతుకు ఎందుకు సరిపోదంటే వారి మధ్య సమాధానం లేదు. ఒకానొక సమయంలో గలిలయ ప్రాంతంలో ఉన్నవారు యెరూషలేముకు వచ్చి అక్కడ అల్లరి చేస్తున్న సమయంలో దేవాలయంకి వచ్చి ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో గలిలయ ప్రాంతం వారు అల్లరి చేస్తున్నప్పుడు పిలాతు వారిని నిర్దాక్షిణ్యంగా చంపించి వేస్తాడు. ఆ సమయంలో హేరోదు తన ప్రాంతం వారిని చంపించాడే అని ఈ పిలాతు మీద కక్షగట్టిన వాడుగా ఉంటాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారి తీర్పు సమయంలో వారిద్దరూ సమాధాన పడినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా పిలాతు ఈ యూదులను కూడా ఎంతగానో బాధ పెట్టిన వాడుగా కనబడతాడు. యెరూషలేం పట్టణానికి నీళ్లు తీసుకురావడానికి, కాలువలు త్రవ్వించడానికి యెరూషలేములో ఉన్న దేవాలయపు సొమ్మును వాడడానికి పిలాతు పూనుకుంటాడు. అప్పుడు యూదులు వారు ఆ మూకుమ్మడిగా ధర్నా చేస్తూ
పిలాతుకు వ్యతిరేకంగా వారు కేకలు వేస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా పిలాతు అనేక మంది యూదులను చంపించినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. మనం చదువుకున్న 13వ అధ్యాయంలో కూడా గలిలయ గురించి రాయబడింది. చరిత్రలో యూదుల గురించి కూడా ఆ పిలాతు ఆ రీతిగా చేసినట్లుగా రాయబడింది. కాబట్టి పిలాతు తాను చాలా దుర్మార్గుడిగా, చాలా క్రూరుడుగా కూడా చరిత్ర పిలాతు గురించి తెలియజేస్తూ, ఈ చరిత్ర అంతా జోసిఫస్ అనే చరిత్రకారుడు రాశాడు. ఆయన చరిత్ర గ్రంథంలో ఈ సంగతులను రాయబడ్డాయి. ఓకే, ఈ పిలాతు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. యూదులందరూ యేసు ప్రభువారిని చంపడానికి వారు ప్రణాళిక రూపొందించారు. యేసు ప్రభువారిని గెత్సేమనే తోటలో ఉండగా తన శిష్యుడైన యూదా ఇస్కరియోతు ద్వారా వారు పట్టుకుంటారు. ఆ సంగతి మనకు తెలుసు. యేసు ప్రభువారు 6 సందర్భాల్లో తాను తీర్పు తీర్చబడినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తాయి. ఆయన తీర్పు తీర్చబడిన సందర్భాలు 2 భాగాలుగా మనం చేస్తే, అందులో ఒకటి మతపరమైన తీర్పుగా కనబడుతుంది, రెండవది పౌర సంబంధమైన, దేశ సంబంధమైన, రాజ్యాంగ సంబంధమైన తీర్పుగా కనబడుతుంది. మొదటిదేంటి? మత సంబంధమైన తీర్పు. రెండవదిగా రాజ్యాంగ సంబంధమైన తీర్పు. ఈ మత సంబంధమైన తీర్పు విషయంలో కూడా 3 పర్యాయాలు తీర్పు తీర్చబడతాడు. మొదటిసారి యేసు ప్రభువారు గెత్సేమనే తోట నుండి తాను పట్టుకొని రాబడినప్పుడు నేరుగా రిటైర్డ్ అయిన ప్రధాన యాజకుల దగ్గర తీసుకొని పోతారు. అతని పేరు అన్న. ఇతడు చాలా కాలం నుండి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కానీ రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నాను తొలగించి రోమా ప్రభుత్వం వారు కయపాను ప్రధాన యాజకునిగా నియమిస్తారు. అయితే ప్రజలందరికీ అన్న అంటే చాలా అభిమానం. అందును బట్టి ఆ దినాల్లో 2 ప్రధాన యాజకులుగా నియమించుకున్నారు వారు స్వతహాగా. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ప్రధాన యాజకులు ఎంతమంది ఉండాలి? ఒక్కడే ఉండాలి. కానీ యూదులు ఏం చేశారంటే వారు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి వారికి అనుకూలంగా అన్నాను ప్రధాన యాజకునిగా, అన్న అల్లుడైన కయపాను కూడా ప్రధాన యాజకునిగా వారు కలిగి ఉండేవారుగా ఉంటారు. కాబట్టి యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలో అరెస్ట్ చేయబడి నేరుగా అన్నా దగ్గరికి తీసుకొని రాబడతాడు. ఆ తర్వాత కయపా దగ్గరికి తీసుకొని రాబడతాడు. మూడవదిగా మరుసటి రోజు, అనగా యేసు ప్రభు అరెస్ట్ చేయబడిన మరుసటి రోజు రాత్రంతా ఆయన అక్కడికి ఇక్కడ దిగుతారు. మొదట అన్నా యొద్దకు, ఆ తర్వాత కయపా వద్దకు. రాత్రంతా యేసు ప్రభు నిద్ర లేకుండా చేశారు, ఖైదీగా పట్టుకొని. యాక్చువల్గా అయితే ఇశ్రాయేళ్ల సూత్రాల ప్రకారం రాత్రిపూట ఎవరు కూడా విచారించడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభు వారి విషయంలో వీరుకున్న తొందరపాటు ఏంటంటే, రాత్రి ఒకవేళ ఖాళీగా పెడితే ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎందుకంటే ఈయన అద్భుతాలు చేసేవాడు కదా, ఏం చేస్తాడో అర్థం కాదు. కాబట్టి రాత్రే వారి చట్టానికి విరుద్ధంగా యేసు ప్రభు వారిని తీర్పు తీర్చడానికి వారు పూనుకుంటారు. ఉదయమైన తర్వాత లోకానికి అందరికీ మంచిగా కనబడాలి గనుక, రోమియోలు కూడా దాన్ని ఒప్పుకోవాలి గనుక సన్హెద్రిన్ సభ అనేది ఒక ఏర్పాటు చేయబడుతుంది. యూదులకు ఆ సభ ఉంటుంది, అది మహాసభ అంటారు. ఉదయమైన తర్వాత యేసు ప్రభు వారిని మరలా అక్కడికి తీసుకుని వెళ్తారు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరూ సమకూడి లాస్ట్కు ఇతన్ని రాజ్యాంగపరమైన తీర్పుకు అప్పగించాలి. ఎందుకంటే మరణశిక్ష విధించడానికి మనకు అధికారం లేకుండా చేశారు రోమియోలు. కాబట్టి రోమియోల చేతనే ఇతనికి శిక్ష విధింపబడాలి అని వారు ఆలోచన చేసి నేరుగా రాజ్యాధికారి అయిన పిలాతు దగ్గరికి తీసుకుని వెళతారు. ఇది మనము తెలుసుకోవలసిన చరిత్ర. ఇశ్రాయేలు మరణ దండన విధించాలి అంటే వారికి దేవుడు విధించిన ఒక పద్ధతి ఉంది. ఒక వ్యక్తిని చంపాలంటే ఎట్లా చంపాలి? బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక వ్యక్తి మరణశిక్ష గురికి అయ్యాడంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏ విధంగా చంపాలి? అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు ప్రభువారు మామూలుగా అయితే మతస్థుల చేత రాళ్లతో కొట్టి చంపబడాలి. కానీ లేఖనాలు నెరవేరబడడానికి ప్రాముఖ్యంగా, రెండవదిగా వారిని అనగా ఖైదీని, నేరస్తుని నేరుగా చంపడానికి రోమియోలు వీరికున్న అధికారాన్ని తొలగించారు కనుక వీరు చంపకుండా రాజ్యాంగపరమైన చట్టానికి అప్పచెప్పినట్లుగా మనం చూస్తాం. లేకపోతే వీరే రాత్రి రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. ఎందుకంటే శాపగ్రస్తుడైన వాడు మారు మీద తప్పకుండా విరాళదీయబడాలి. రోమా సామ్రాజ్యం వారు రాళ్లతో కొట్టి చంపరు, వారు కొయ్య మీద సిలువ వేసి చంపుతారు. వారి పద్ధతి అది, వారి రూల్ అది. కాబట్టి యేసు ప్రభు వారు దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఎంత గొప్పదో. ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. యేసు ప్రభు వారు భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చిన సమయంలోనే
రోమా రాజ్య పరిపాలన ఉండటం, యేసు ప్రభు వారు కొయ్య మీద దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. దాన్ని బట్టి మనం ప్రభును స్తుతించే వారంగా ఉండాలి. ఓకే, పిలాతు దగ్గరికి యేసు ప్రభు వారిని తీసుకొని వచ్చారు మొదటిసారి. పిలాతు ఏం చేశాడంటే, వారు నిందలు ఆరోపిస్తున్నప్పుడు గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు వారు బోధ చేస్తుంటే మాట్లాడాడని యూదులు చెప్పారు. చెప్పిన వెంటనే పిలాతు ఏం చేశాడంటే, ఓహో గలిలయ ప్రాంతంలో చెప్పాడా, అయితే గలిలయ ప్రాంతంలో ఉన్న అధికారి హేరోదు నేను కాదు అని హేరోదు దగ్గరికి పంపిస్తాడు. అది రెండవ తీర్పు, రాజకీయమైన తీర్పు, రాజ్యాంగపరమైన తీర్పు. హేరోదు కూడా విచారించి ఇది నా చేత కాదు, పిలాతు దగ్గర తీసుకుపోండి అని మరలా పిలాతు దగ్గర పంపిస్తాడు. 3 సార్లు రాజ్యాంగపరమైన తీర్పులో ప్రభువారు నిలబడినట్లుగా మనం చూస్తాం. ఇది పౌర సంబంధమైన రాజ్యాంగ సంబంధమైన తీర్పు. ఇప్పుడు యూదులందరూ వారు 3 సార్లు ప్రభువారిని తీర్పు తీర్చడానికి వారు పొనుకున్నప్పుడు యేసు ప్రభు మీద వారు మోపిన నిందలు ఏంటంటే, నువ్వు దేవుని కుమారుని చెప్పుకున్నావు కదా అని యేసు ప్రభు వారి మీద నిందలు మోపారు. దేవాలయాన్ని పడగొడతానన్నావు కదా అని నింద మోపారు. ఇప్పుడు ఇది మతపరమైన నిందలు, దేవుని గురించి తర్వాత దేవాలయం గురించిన నిందలు మతపరమైన, వినాలి జాగ్రత్తగా. అయితే రాజ్యాంగపరమైన తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు మతపరమైన నిందలు పనికిరావు, మతపరమైన నేరారోపణ పనికిరాదు. ఆ కారణం చేత రాజ్యాంగపరమైన తీర్పుకు అప్పగించినప్పుడు వారు 3 నేరాలు ప్రభు మీద మోపారు. అది మనం చూస్తాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం తెరవండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు వారు పిలాతు వద్దకు తీసుకొని పోయి 3 నేరాలు ప్రభుపై మోపుతున్నారు. వారి దగ్గర ప్రభు ఉన్నప్పుడు, అనగా మతస్థుల దగ్గర ప్రభు ఉన్నప్పుడు ఈ నేరాలు మోపలేదు. వారు మతపరమైన నేరాలు మోపారు, దైవ సంబంధమైన నేరాలు మోపారు. కానీ పిలాతు దగ్గర తీసుకుపోయినప్పుడు 3 నేరాలు మోపుతున్నారు. నంబర్ 1, 23వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు, అంటే తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నాడు. ఎవరి మీద తిరుగుబాటు? రోమియోల మీద తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. ఇది మొదటి నేరారోపణ. రెండవ నేరారోపణ, కైసరుకు పన్ను ఇవ్వవద్దని తాను బోధిస్తున్నాడు. ఇది నేరారోపణ రెండవది. మూడవది, తానే రాజునని చెప్పుకుంటున్నాడు. ఇది 3వ నేరారోపణ. ఇది రాజ్యాంగపరమైన నేరారోపణలుగా కనబడుతున్నాయి. కానీ ప్రభువారు ఇందులో పన్ను కట్టకూడదని ఎప్పుడేం చెప్పాడా? చెప్పాల. తానే పన్ను కట్టాడు. రాజ్యాంగపరమైన సూత్రాలు నెరవేర్చే విషయంలో ప్రభువారు ముందుగానే ఉన్నాడు. పన్ను తప్పకుండా కట్టాలి అని ఎరిగినవాడు ప్రభువారు, కట్టాడు కూడా. మొదటి నేరారోపణ ఏంటి? తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు అని నేరారోపణ చేస్తున్నాడు. ఎప్పుడైనా రోమియోల మీద తిరుగుబాటు చేయమని చెప్పాడా? చెప్పలేదు. అసలుకు తనను వ్యతిరేకించే వారిని సైతం, అనగా పరిసయ్యులు, శాస్త్రులు, వీరి మీద కూడా పల్లెత్తు మాట అన్నవాడు కాదు ప్రభువారు. కానీ నేరారోపణ చేస్తూ ఉన్నారు. మూడవదిగా, రాజునని తాను చెప్పుకుంటున్నాడు అని ప్రభువారి గురించి నేరారోపణ చేశారు. ప్రభువారు ఎప్పుడైనా తాను భూమి మీద ఉన్నప్పుడు తాను రాజునని ప్రకటించుకున్నాడా? లేదు. ఇవి ఆధారం లేని నేరారోపణలు. ఇప్పుడు పిలాతు ఈ 3 నేరాలను నిరూపించడానికి తాను ఎంక్వైరీ చేశాడు. నేరుగా ప్రభుని అడుగుతున్నాడు. చూడండి, ప్రభుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీవు రాజువా అని అడిగాడు. నీవు రాజువా అని అడిగాడు. మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో మనం చదివితే మత్తయి సువార్తలో ఆ మాట మనం చూడగలం. 8వ అధ్యాయము 27వ అధ్యాయం 11వ వచనం, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనేను. యూదుల రాజు నీవేనా అని అడిగాడు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? నీవన్నట్టే అన్నాడు. మరొక సువార్తలు చూద్దాం. మరొక సువార్తలు ఆ మాటను మనం గమనిస్తే దాని వివరణ మనం చూడగలం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం, దయచేసి తెరవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. ఈ సంగతులు శ్రద్ధగా ఆలకించాలి. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుండి చదువుదాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అంటున్నాడు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదులనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేమి చేసిదని అడగగా అప్పుడు యేసు ప్రభువారు,
క్లారిఫికేషన్ ఇస్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు. ఏమని? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే ఈడి వరకు నేను వస్తానా అంటున్నాడు. అంతేనా? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అనేను. ఆయన రాజే, కానీ ఇహ సంబంధమైన రాజ్యానికి రాజు కాదు. ఎప్పుడు ఇహ సంబంధమైన రాజ్యానికి రాజు అయినా? గత వారం మనం విన్న సందేశం, ఏంలా పాలనలో ఇహ సంబంధమైన రాజ్యానికి ఆయన రాజుగా ఉండబోతున్నాడు. కానీ యేసు ప్రభువారు మొదట వచ్చినప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యానికి రాజుగానే ఉన్నాడు, ఈ లోక సంబంధమైనది కాదు. అందుకే ప్రభు నమ్మిన వారముగా మనమందరం ఈ లోక సంబంధం కానే కాదు. మన దేశం ఏది? పరలోకం. మనది ఈ దేశం కాదు. ఈ దేశంలో ఎట్లున్నామంటే యాత్రికుల మాదిరి, పరదేశుల మాదిరి ఉన్నాం అంతే. 2 నాళ్ళు ఇక్కడ ఉంటాం, 3వ నాడు ఎక్కడికి పోతాం? మన రాజ్యానికి పోతాం కదండి. 2 నాళ్ళు ఇక్కడ ఉండేది మనం. మంచిగా ఆరోగ్యం ఉందనుకోండి, 80 ఏళ్ళు బ్రతుకుతారు. జోషి గారు చనిపోయారు, జోషి గారు, రేడియో ప్రసంగికులు, 80 ఏళ్ళ వయసులో. నిన్న సాయంకాలమే చాలా మంచి సేవ చేసిన దేవుని సేవకులు ఆయన. మన మధ్య కూడా 2014 సంవత్సరంలో కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టినప్పుడు మనం ఆహ్వానించగా వచ్చాడు, సువార్త ప్రకటించాడు. ఆరోగ్యం బాగా ఉంటే 80 ఏళ్ళ వరకు బ్రతుకుతాం, తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. మనది ఈ లోకం కానే కాదు కదండి. సంతలోకి వచ్చి పోయినవాడు ఏం చేస్తాడు? సంతలో కూర్చుంటాడా? సంత నుండి మళ్ళీ ఇంటికి రావాల్సింది. ఇది మన సంత. పాట వింటాం కదా మనము, సంత లోకం వచ్చి అవసరాలన్నీ, గుర్తు రావడంలా పాట. ఆగి ఆలోచించవా అనే పాట. సంతలోకంలో మనం ఉన్నాం. ఈ సంతకు పోయినాం, సంతకు వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? సంతకు. ఈ భూమి మీదకి వచ్చాం, భూలోకంకి వచ్చాం. సంత ముగించుకొని కదండి మనము పరలోకం పోతాం. మనది ఈ లోకం కానే కాదు. ఎవరని అనుకుంటున్నా ఈ లోకం అని? చాలామంది విశ్వాసులు అంతా భూ సంబంధమైన ఆలోచనే, నాది ఈ లోకం, నాకు ఈ లోకం, నాది ఈ లోకం, నాకు ఈ లోకం అని అనుకుంటూనే ఉన్నారు. కాబట్టి అంతా భూ సంబంధమైన ఆలోచనే. దేవుని పిల్లలారా, మనం పరసముద్రం అండి. ఈ లోకం మనది కానే కాదు. లోకమును విడిచి మనం వెళ్ళాలి ఒకనొక దినాన. ప్రభువారు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని ప్రకటించాడు. ఇప్పుడు మొదటి సంగతి ఏంటంటే, పిలాతు గురించి మనం తెలుసుకోవలసిన మొదటి సంగతి ఏంటంటే, చదువుకుందాం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయంలో పిలాతు గురించిన ఒక మొదటి మాట మనం 3 సంగతులు ఉన్నాయి. త్వరగా ఆ సంగతులు చెప్పి నేను సందేశాన్ని ముగిస్తాను. ప్రార్థనాపూర్వకంగా మాటలు మనం వినాలి. మార్కు సువార్తలో మనం గమనించినప్పుడు ఎన్నో అధ్యాయం? 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. మార్కు 15:15. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ఈ భాగంలో మనం గమనించినప్పుడు పిలాతు యొక్క చంచల మనస్సు ఎలాంటిదో మనం చూడగలం. పిలాతు ఎదుట యేసు ప్రభువారు నిలబడినప్పుడు పిలాతు అడిగిన ఒకే ఒక ప్రశ్నకు, పిలాతు తర్వాత మరికొన్ని ప్రశ్నలు అడిగారులేండి, కానీ అడిగిన మొదటి ప్రశ్నకు ప్రభువారు నేరుగా జవాబు చెప్పాడు. నేను రాజునే, కానీ ఈ లోక సంబంధమైన రాజును కాదు. 3 నేరారోపణల విషయంలో ప్రభువారు జవాబు చెప్పకుండానే పిలాతుకు పూర్తిగా అర్థమైపోయింది ఇతనిలో నేరం ఏది లేదు అని. ఒక న్యాయాధిపతిగా, న్యాయము తీర్చే వ్యక్తిగా, దోషిగా నిలబడిన వ్యక్తి జీవితంలో, అతని ప్రవర్తనలో నేరము లేదు అని తెలుసుకున్న న్యాయాధిపతి ఏం చేయాలి? సాధారణంగా ఇతరులు నేరము లేదు అని తనకు ఉన్న అధికారాన్ని బట్టి అతన్ని విడుదల చేయాలి. జనరల్గా జరగవలసిన పద్ధతి అది. కానీ పిలాతు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభువారిలో నేరము లేకపోయినా అతను నిర్దోషిగా తనకు నేరుగా కనబడుతూ ఉన్నా తాను మాత్రం యేసు ప్రభువారిని సిలువ వేయడానికి అప్పగించాడు. దానికి ఇక్కడ కారణం కనబడుతూ ఉంది. ఏంటది? ప్రజలను, జన సమూహమును సంతోషపెట్టుటకు.
జనసమూహాన్ని సంతోషపెట్టడానికి మొగ్గు చూపిన వాడుగా పిలాతు ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు నిర్దోషాన్ని సంపూర్ణంగా ఎరిగిన వాడుగా విడుదల చేయడానికి 3 సార్లు ప్రయత్నం చేశాడు పిలాతు కూడా విడుదల చేయడానికి, తప్పించడానికి ప్రయత్నం చేశాడు. కానీ చివరికి ఎవరి కేకలు గెలిచాయి? యూదుల కేకలు గెలిచాయి. ఎందుకు గెలవడానికి అవకాశం ఇచ్చాడు పిలాతు అంటే, అతడు ప్రజలను సంతోషపెట్టడానికి మొగ్గు చూపిన వాడుగా ఉన్నాడు. న్యాయం కాదు, ఏం కావాలి ఇతనికి? ప్రజల సంతోషం కావాలి. ఇప్పుడు న్యాయాన్ని పక్కకు పెట్టాడు, ఇక ధర్మాన్ని పక్కకు పెట్టాడు. ఏది చేయాలో ఆ పని చేయకుండా దాన్ని ప్రక్కకు ద్రొబ్బి ఏం చేస్తా ఉన్నాడు? ప్రజలను సంతోషపెట్టడానికి తాను తీర్మానం చేసుకున్నాడు. ఎంత ఘోరమైన సంగతి అండి! న్యాయం చేయడానికి అవకాశం ఉన్నా ప్రజలను సంతోషపెట్టడానికి మొగ్గు చూపిన వాడుగా ఈ పిలాతును మనం చూస్తున్నాం. ఇప్పుడు మన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. మనము న్యాయబద్ధముగా జీవితాన్ని జీవించగలుగుతున్నామా? న్యాయము చేయడానికి అవకాశాలు ఉన్నప్పుడు న్యాయము చేయకుండా మనుషులను సంతోషపెట్టడానికి న్యాయాన్ని పక్కన పెడుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. న్యాయం ఒక ప్రక్క ఉంటుంది, అన్యాయం మరొక ప్రక్క ఉంటుంది. ఇప్పుడు న్యాయ ప్రకారం పోతే మన బంధువులు మనకు దూరం అవుతారు, మన స్నేహితులు మనకు దూరం అవుతారు, వారు సంతోషపడరు. ఇప్పుడు అన్యాయ ప్రకారం పోతే వారు సంతోషపడతారు. దేని ప్రకారం పోతున్నాం? ఎవరిని సంతోషపెట్టడానికి పూనుకుంటున్నాం? దేవుణ్ణి సంతోషపెట్టడానికా, మనుషులను సంతోషపెట్టడానికా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం తెరవండి, 3వ వచనం చదువుదాం. కీర్తన 2:3లో రాయబడిన మాట ఏంటంటే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. వారి ఆలోచన విధానం, వారు ఏకీభవిస్తున్నారు. ఏం చేయడానికి? యెహోవాకు విరోధముగా వారు నిలబడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉన్నామా? మనుషులను సంతోషపెట్టేవారుగా ఉన్నామా? కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. కీర్తన 50:18లో రాయబడిన మాట చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేది. వాడు దొంగ, వాడు వ్యభిచారి. దేవుని పిల్లలుగా ఏం చేయాలి? పిలాతు అన్యుళ్ళండి, పిలాతు దేవుని ఎరగని వాడులేండి. ఇప్పుడు పిలాతుని గురించి మనం ఆలోచన చేస్తూ మన గురించి ఆలోచన చేసుకుంటున్నాం. పిలాతు దేవుని ఎరగని వాడు, పిలాతు దైవ భయం లేనివాడు, కాబట్టి ఆ రీతిగా చేశాడు. దైవ భయం కలిగిన మనం, దేవుని పిల్లలుగా చేయబడిన మనం, దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనం ఎలాగ ఉన్నాం? దేనితో ఏకీభవిస్తున్నాం? పిలాతు యూదులతో ఏకీభవించాడు. వారు దొంగలుగా కనబడుతున్నారు, వారు అనవసరంగా నిందలు వేసేవారుగా కనబడుతున్నారు. వారితో పిలాతు ఏకీభవించాడు. నీవు నేను ఎవరితో ఏకీభవిస్తున్నా? కీర్తన రాయబడుతుంది, దొంగను చూచి ఏం చేస్తారట? వారితో ఏకీభవిస్తారు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తున్నావు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన సాంగత్యం, మన ఏకీభావం, మన సపోర్ట్ ఎవరికి ఉంది? ఎవరిని సపోర్ట్ చేస్తున్నా? న్యాయాన్ని సపోర్ట్ చేసే దేవుని పిల్లలుగా మనం ఉండాలి, కానీ అన్యాయాన్ని సపోర్ట్ చేసేవారుగా ఉండకూడదు. అందుకే పౌలు అన్నాడు తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక. ఎవరిని సంతోషపెట్టువారు కాక? మనుషులను సంతోషపెట్టువారం కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఎవరిని సంతోషపెట్టడానికి బోధిస్తున్నారండి? దేవుణ్ణి సంతోషపెట్ట. నేటి దినాల్లో చాలామంది బోధకులు కనబడుతున్నారు. టీవీ ఆన్ చేస్తే బోధకులు కుప్పలు తెప్పలు కదండి. ఎక్కడ చూసినా బోధకులు కనబడతా ఉన్నారు. ఆ బోధలు ఎట్లున్నాయి? మనుషులను సంతోషపెట్టేవిగా ఉన్నాయి, కానీ దేవుని సంతోషపెట్టిగా లేవు. మీరు మా మందిరానికి రండి, 7 సార్లు తిరగండి, మీకు పంటలు అధికంగా పండుతాయి కదండి. ఎవరిని సంతోషపెట్టడానికి ఇది? మా దగ్గర నుండి ఇసుక తెచ్చుకోండి, మీ పొలంలో చల్లుకోండి, బాగా పంట పండుతుంది. ఇసుక ఎరువా?
ప్రజల బోధలు, బోధకుల బోధలు మనుషులు సంతోషపెట్టేవిగా ఉన్నాయి కదండి. అంత మాయగాళ్ళ మాదిరి తయారైపోయారు బోధకులు అంతా మాయగాళ్ళే. గారడి చేస్తూ ఉంటారు కదండి, గారడి చేసి లేనిది చూపిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా తయారైపోయారు. ఓ కుంటేవాడు కుంటుతా వస్తాడు స్టేజ్ మీదకి, యేసు నామమున నడువు అంటాడు. కొంచెంసేపు బాగా నడుస్తాడు, దిగేటప్పుడు చూసినా మళ్ళీ ఎటు దిగుతాడు? ఎప్పుడైనా చూసారా? అవి చూడం. స్టేజ్ మీద ఎక్కడ చూసి అబ్బా కుంటోడు నడుస్తున్నాడన్నా, మూగాన్ని తీసుకొని వస్తాడు స్టేజ్ మీదకి, అమ్మా అని అంటాడు. అంటే వాడు అమ్మా రాదా? చూడండి, దేవునికి స్తోత్రం అమ్మా అంటున్నాడంటే కదా, అమ్మడు అందరూ హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ ఉండడం. వాడు ఇంటికి పోయినా కూడా అమ్మనే అంటాడు, నాన్న నీకు రాదు. మనుషులు సంతోషపెట్టే బోధలు ఈ లోకంలో చాలా ఎక్కువైపోయాయి. పిలాతు లాంటి మనుషులు చాలామంది ఉన్నారండి. మనుషులు సంతోషపెట్టడానికి. పౌలు వలె మనం జీవించాలి, మనం మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండకూడదు. ఎందుకు వేల మంది పోతున్నారు కొన్ని స్థలాలకు? మా సంఘంలో ఇన్ని వేల మంది విశ్వాసులు ఉన్నారండి, మా సంఖ్య ఎంతండి ఎందుకు చెప్పుకుంటున్నారు వాళ్ళు? పోయేటోళ్ళంతా ఏ వినడానికి పోతున్నారు? ఇట్లాంటి బోధలే. యేసుప్రభువు నమ్ముకోండి మీకు ఉద్యోగాలు వస్తాయి, యేసుప్రభువు నమ్ముకోండి ఆస్తి పెరుగుతుంది, యేసుప్రభువు నమ్ముకోండి కష్టాలు పోతాయి. నేనంటాను, యేసుప్రభువు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి. భయపడకండి. యేసుప్రభువు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, కష్టాల్లో సుఖం. ఉదాహరణ ఎప్పుడు ఒకటి చెప్తుంటా కదా నేను, ఏంటంటే ఎండ యొక్క చల్లనిదనం యొక్క విలువ మనం చేయాలంటే ఏముండాలి? ఎండ ఉండాలి. బాగా ఎండ ఉందనుకోండి, అప్పుడు చెట్టు కింద పోయి నిలబడినా అబ్బా ఎంత చల్లగా ఉంది అనుకుంటాం. అయితే ఎండ లేకపోతే చల్లదనం యొక్క విలువ తెలుస్తుందా? కష్టాలు లేకపోతే దేవుని కృప యొక్క విలువ తెలుస్తుందా? కాబట్టి యేసు ప్రభువును నమ్మితే సుఖం కలుగుతుందనే బోధకు చాలామంది ఆకర్షితులై వారి మందిరాలు వదిలిపెట్టి ఆటోల్లో పొద్దున్నే పోతారంట. మొదటి ఆరాధనకే, రెండో ఆరాధనలకు బో పెడతారంట కదండి. తండోపతండాలకు పోతున్నారు. ఏం చేయడానికి? చెవులు కలిగి, దురద చెవులు కలిగి కల్పనా కథల వైపు ఆకర్షించబడే కాలం ఈ కాలం. తిమోతి పత్రికలో రాయబడింది కదండి. పిలాతు మనుషులను సంతోషపెట్టేవాడు. మనం ఎవరిని సంతోషపెడుతున్నాం? మన జీవిత యాత్రలో విశ్వాసులుగా మన జీవితాన్ని జీవిస్తూ న్యాయం వైపు ఉన్నామా, అన్యాయం వైపు ఉన్నామా? దేవుని గణపరిచే విషయం వైపు ఉన్నామా, దేవుని దుఃఖపెట్టే విషయం వైపు ఉన్నామా? మనుషులు సంతోషపెట్టడానికి పూనుకుంటున్నామా, దేవుని సంతోషపెట్టడానికి పూనుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని వాక్యం న్యాయమైనదండి. దేవుని వాక్యం న్యాయమైనది. ఈ వాక్యము పక్షాన మనం ఉండాలి. లోకములో అనేక మాయలు ఉన్నాయి. మనల్ని మభ్య పెట్టేవారు అనేక మంది ఉంటారు, కేకలు వేసేవారు అనేక మంది ఉన్నారు. మనకు అడుగు ముందుకే ఏనియరు. ఎన్ని కేకలు ఎదురవుతున్నా మనం మాత్రం న్యాయం పక్షానే ఉండాలి, కానీ మనుషులను సంతోషపెట్టడానికి పూనుకోకూడదండి. ఒక మాట చెప్పనివ్వండి, ఏంటంటే మనం నిత్యం ఉండేది ఎక్కడండి? ఈ భూమి మీదనా, పరలోకంలోనా? చెప్పాలి అందరూ. మనం ఈ భూమి మీదనా, పరలోకంలోనా? ఈ భూమి మీద బంధువుల మధ్యన, పరలోకంలో దేవుని మధ్యన ఎక్కువ కాలం ఉండేది? దేవుని కాడ ఎక్కువ ఉంటాం. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టాలి మనం? 3 నాళ్ళ ముచ్చటతో ఈ బంధువులతో కదండి ఏగి వాళ్ళని సంతోషపెట్టి దేవుని వాక్యాన్ని విరోధంగా జీవించి అది చేయమంటే అది చేసి, ఇది చేయమంటే ఇది చేసి కదండి, పరలోకం పోయిన తర్వాత ఏం లేకుండా ఉంటే ఏం లాభం? దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి, మనుషులను సంతోషపెట్టేవారుగా మనం ఉండకూడదు అని పిలాతు ద్వారా మనం నేర్చుకునే మొదటి పాఠం. రెండో పాఠం చూద్దాం, రెండో సంగతి చూద్దాం. చూడండి పిలాతు గురించి రెండో మాట ఏంటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 24 వచనం. మత్తయి 27:24 వచనం. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నదే కానీ తన వలన ప్రయోజనమేమియో లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకొనని చెప్పాను. ఇదేంది? తప్పించుకునేవారం, గోడ మీద పిల్లయ్యేవారం అన్నమాట. ఇప్పుడు పిలాతు ఏం చేస్తున్నాడంటే, భార్య ఇంటి దగ్గర నుండి సమాచారం పంపించింది. ఇది మనం చదువుకున్నాం ముందు వచ్చిన భాగాల్లో 19వ వచనం.
అతను న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడితనని అతని యొద్దకు వర్తమానము పంపాను. పిలాతు భార్య రాత్రి కలగనిందట. ఏమని కలగనింది? యేసు ప్రభువారు నీతిమంతుడు అని కలగనింది. ఈ పొద్దు అంటే ఇప్పుడు ముందు రోజు ప్రభువారు అరెస్ట్ చేయబడ్డారు రాత్రి గెత్సేమనే తోటలో. రాత్రంతా మతస్థుల మధ్య ఉన్నాడు. ఆ రాత్రి ఎందుకో ఈమెకు ప్రభువారు అరెస్ట్ చేయబడినారని ఈ సంగతి తెలిసింది. తెలుస్తుంది లేదా? రాజ్యంలో తెలిసింది. తెలిస్తే ఈమె అదే ఆలోచన చేసుకుంటుంది అనమాట. ఆయన అరెస్ట్ చేసినారంట. కలలో ఏం కనపడింది? నీతిమంతుడు అని కనపడింది. మళ్ళా దేవుడు పంపించిన కలను ఈమె ఊహనో మనకు రాయబడలేదు, కానీ ఆమె కలగనింది. ఏమని? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడితిని. భార్య సమాచారం పంపించింది. ఇప్పుడు ఒక న్యాయాధిపతిగా భార్య కూడా ఏం చెప్తుంది? నీతిమంతుడని చెప్తున్నప్పుడు పిలాతు ఏం చేయాలి? ఎవిడెన్స్ దొరికినట్ట కాదండి. కానీ ఎవిడెన్స్ దొరికినా ఇప్పుడు అటు పోకుండా ఇటు పోకుండా పిలాతు ఏం చేస్తున్నారంటే నీళ్ళు తిప్పించి అందరి ముందర చేతులు కడుక్కుంటున్నారు. ఈ నీతిమంతుని రక్తాపరాధం నాకు సంబంధం లేదు. కొంతమంది విశ్వాసులు ఇట్లా ఉంటారు. సంగతి అంత తెలుసు, మాకేం తెలుసు అన్న, మాకేం తెలియదు, తెలిసి కూడా న్యాయం చేయాలని తెలిసి కూడా, అది అన్యాయం అని తెలిసి కూడా కదండి, ఏం తెలియనట్టు అమాయకంగా ఉంటారు కొంతమంది. ఎవరండి? ఎవరు? ఏం మీరు పలకరు? మీరు కాదు కదా. మీరు కాకపోతే ఎందుకు పలకరు? మీరు ఏం తెలియనట్టు ఆడిద్దరు కొట్లాడుకుంటుంటారు. అరే వాళ్ళని విడిపిస్తే దెబ్బలు తగులకుండా ఉంటాయి కదా అని మనకు మనసాక్షికి అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తూ ఉన్నా ఎందుకులేనా, మనకెందుకులే, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, మనకెందుకు? నువ్వెందుకున్నవాడా? దేవుడు ఎందుకు పెట్టాడు నిన్నాడా? అసమాధానంగా ఉన్నారు. అసమాధానంగా ఉందో తెలుసు కూడా మనకెందుకులేనా, వాళ్ళు చూసుకుంటారులే, నీవెందుకుగా? చేతులు గడుక్కొని చేతులు దులిపేసుకున్నాము, మాకు పట్టదులేని కదండి. విశ్వాసులుగా మనము ఆ విధంగా చేయడానికి లేదండి. స్వార్థ ప్రయోజనాన్ని కోరుకున్నవాడు ఈ పిలాతు. భార్య హెచ్చరించింది, కానీ సిలువ వేయడానికి తానే అప్పగిస్తున్నాడు. మరలా ఏమంటున్నాడు? తానే అప్పగించాడు. బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు ఉన్నాయి. తానే అప్పగించాడు, కానీ ఈ అపరాధంలో నేను దోషిని కాదు, నేను నిరపరాధిని అని చేతులు కడుక్కుంటా ఉన్నాడు. తన ప్రయోజనానికి ప్రాముఖ్యత ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎవరేమైనా పర్వాలా, ఎవరు ఏ లోకంలో ఒక సామెత అంటారు కదా, యాడ మునిగినా పర్వాలా, నేను మాత్రం సేఫ్గా ఉండాలి, నేను మాత్రం భద్రంగా ఉండాలి, ఎవరు ఎట్ట మంట కలిసినా పర్వాలా, నేను మాత్రం బాగుండాలి. ఇది దేవుని పిల్లల లక్షణం కానే కాదు. నీ తోటివారు ఇబ్బందిలో ఉన్నప్పుడు, నీ తోటివారు ఇరుకులో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా మన కర్తవ్యం అంటారంటే వెంటనే మనం స్పందించాలి. న్యాయం పక్షాన మనము కార్యం జరిగించే వారుగా ఉండాలి, కానీ పట్టనట్టు బొత్తిగా ఉండకూడదు. అన్నా, ఆ సహోదరుడు చాలా అపాయంలో ఉన్నాడట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట అని సంఘంలో ప్రకటన చేశాం. ఏం చేయాలి సంఘం? విశ్వాసులుగా ఏం చేయాలి? హాస్పిటల్లో ఉన్నాడన్న, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాడంటన్నా. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరినాడు? గౌరీగోపాల్లో చేరవచ్చు కదా, ఆడ బాగా చూస్తారు కదా అంటాడు ఈయన. ఈయనవో ఏమో డబ్బులు ఇచ్చినట్టు, ఈయనవో ఏమో సహాయం చేసినట్టు, ఉపకారం చేసినట్టు కదండి. ఏం పట్టించుకోరు. కొంతమంది మందిరానికి వస్తుంటారు కానీ ఏం పట్టనట్టే వస్తారు. చెప్పండి రెండోది, వస్తిమమ్మ ఎవరు? వస్తిమమ్మ పోతి, మాకేం పట్టదు. ఏమంటే ఆదివారం పోవాలి కాబట్టి పోతాము, ఆ రొట్టె ద్రాక్షాలు ఇస్తారు కాబట్టి తింటాము, దొరికిన కాడికి ఇంటికి పోతాము. ఏం పట్టించుకుంటున్నాం మనం? అందరూ తమ సొంత కార్యములు చూసుకొని వచ్చున్నారు. కానీ ఫిలిప్పీ పత్రికలు తెరవండి, ఫిలిప్పీ పత్రికలు రాయబడిన మాట 2వ అధ్యాయం 21వ వచనం, ఫిలిప్పీ 2:21.
2:21 రాయబడిన మాట చదువుదాం. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈరోజు డిన్నర్ కదండి, ఈరోజు స్తుతికుడుగా సహోదరుడు కొత్తగా ప్రభుని నమ్ముకున్నాడు. ఇక్కడ పనులన్నీ ఎవరు చేయాలా? ఆయన కొత్తగా మందిరానికి వస్తున్నాడు. నేను పోయిన శనివారం ఎవరికి సహోదరులు చెప్పాను, అన్న మనం బాధ్యత తీసుకోవాలన్నా అందరిది సరే అన్న. ఇద్దరు టింగని ఇద్దరు కనపడినారు అంతే పొద్దునుంచి. మిగతా వాళ్ళంతా ఏంటి బాధ్యత అంటే కదండి. దేవుని పిల్లలుగా మనము తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది? హగ్గై గ్రంథంలో ఒక మాట చదవడానికి ప్రేరేపించబడుతున్నారు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం చూడండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదివితే అక్కడ చరిత్రలో జరిగిన ఒక సంఘటన కనబడుతూ ఉంది. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు, 3 నుండి 5 వారు. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు మాట్లాడుతున్న హగ్గై ద్వారా, ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. తీసిన వారికి చూశారు, తీయని వారు పర్వాలేదు, నేను చెప్పాను కదా, చదివాను. ఓకే, వినండి. జరిగిన సంగతి ఏంటంటే, దేవుని మందిరం పాడైపోయింది. కట్టడానికి ప్రజలు వచ్చారు, కట్టడానికి పూనుకున్నారు, కానీ మధ్యలో ఆపివేయబడింది శత్రువుల చేత. ఆపివేయన తర్వాత ఇంకా దేవుని ప్రజలందరూ ఏం చేశారంటే, మందిరం ఆపివేయబడిందిలే, మన ఇల్లు కట్టుకుందామని ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కూడా ఎట్లా కట్టుకుంటున్నారట? సరంబి వేసి ఇల్లు కట్టుకుంటున్నారంటే, ఈ దినాల మాట ప్రకారం చెప్పాలంటే అన్ని ఏసీ రూములే, అంత పిఓపి వేయడం, ఏసీ పెట్టుకోవడం, మొత్తం సుఖంగా ఉండాలిరా ఇంట్లో ఉంటే అని. దేవుడి మందిరం పాడై ఉంటే దాని విషయం విచారించకుండా, దాని విషయం ఆలోచించకుండా, దైవ సంబంధమైన ఆలోచన లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసమై ఆ దినాల్లో దేవుని ప్రజలు ప్రయాసపడ్డారు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుని మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన నెలలో ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి హగ్గై ద్వారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుని పని విషయంలో మనం ఎలాంటి ఆసక్తి చూపుతున్నాం? ఏమి పట్టినట్టున్నామా? స్థానిక సంఘానికి చెందిన వారముగా, సంఘంలో చేర్చబడిన వారముగా, సంఘ క్షేమాభివృద్ధి విషయంలో మన పాత్ర ఏంటి? ఈ మాటలు వింటున్న ఈ పాత్ర ఏంటి? సంఘ అవసరత విషయంలో, విశ్వాసుల అవసరత విషయంలో, సంఘం ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందే విషయంలో మనం ఏం ప్రయాసపడుతున్నాం? పిలాతులాగా ఏం చేస్తున్నాం? చేతులు కడుక్కొని పోతా ఉన్నాం అంతే. దేవుడు నిన్ను సంఘంలో చేర్చాడంటే, ఈ స్థానములో నిన్ను ఉంచాడంటే ఏదో ఒక పని మీదనే దేవుడు ఇక్కడ నిన్ను చేర్చాడు. పని లేకుండా దేవుడిని రక్షించాలా? వింటున్నారు జాగ్రత్తగా ప్రియులారా? పని లేకుండా సోమరులుగా ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. సోమరిగాను ఉండడానికి దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. ఆయన కొరకు నువ్వు పని చేయాలి, ఆయన పక్షాన కార్యం చేయాలి, ఆయన కొరకు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. ప్రయాసపడుతున్నామా? ఏం చేస్తున్నా దేవుని కోసం? ఆయన సంతోషపెట్టడానికి ఏం చేస్తున్నాం? ఏమి పట్టినట్టు చేతులు కడుక్కొని పోతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. అందరూ తమ సొంత కార్యంలో చూసుకొనుచున్నారు. యేసుక్రీస్తు కార్యం ఎవరు చూస్తారండి? పిలాతు నేను నిరపరాధిని అని అందరి ముందర న్యాయం తీర్చవలసిన వాడు, యేసు నిరపరాధి అని కరాఖండిగా ప్రకటించి విడుదల చేయవలసిన పిలాతు తాను నిర్దోషినని, తనకు ఏమాత్రం ఈ సంగతి అంటదని ఆ రక్తమును గురించిన నిరపరాధిగా తనను తాను ప్రకటిస్తున్నాడు. ఎంత ఘోరమైన సంగతి అండి. అది రెండవ సంగతి. మూడవదిగా చూద్దాం, చూడండి, ముగిస్తాను. మూడవదిగా యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో యోహాను సువార్త 19వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. యోహాను 19:12. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని, ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయుటకు యత్నము చేసెను కానీ యూదులు ఏమంటున్నారు? నీవు ఇతని విడుదల చేసితివా, కైసరుకు స్నేహితుడవు కావు.
తాను రాజులని చెప్పుకొని ప్రతి వాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసి. ఇక్కడ ఏం జరిగిందంటే పిలాతు ఏదో ఒక రకంగా ప్రభుని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ముందుగానే చెప్పాను, చంచల మనసు గలవాడుగా ఉన్నాడు. అటు ఇటు చేయాలని ఒక ప్రక్క అనిపిస్తుంది, మరలా కేకలకు భయపడుతున్నాడు. చేయాలని ఒక పక్క అనిపిస్తుంది, మరలా మనుషులను సంతోషపెట్టాలనుకుంటున్నాడు. చేయాలని ఒక పక్క అనిపిస్తుంది, నాకెందుకు అనిపిస్తుంది. విశ్వాసంలో కొంతమంది ఇట్లా ఉంటారు, చేయాలని ఉంది అన్నా కానీ చేయలేకపోతున్నాం. వాక్యం చెప్పాలని ఉందన్నా కానీ చెప్పలేకపోతున్నా. ఇయ్యాలని ఉందన్నా కానీ ఇవ్వలేకపోతున్నా. అంటే ఒక స్థిరమైన బుద్ధి లేదనమాట, ఒక కఠినమైన నిర్ణయం లేదు దేవుని కోసం. ఇప్పుడు పిలాతు విడుదల కలిగించటానికి ప్రయత్నం చేస్తుంటే యూదులు అంటున్నారు, ఒకవేళ నీవు యేసును విడుదల చేసావా కబడ్డార్ అంటున్నారు. నువ్వు యేసును విడుదల చేస్తే ఎవరికి? కైసరుకు స్నేహితులవు. నిన్ను ఎవరైతే నియమించారో, నీకు ఉద్యోగం ఎవరైతే ఇచ్చారో, గవర్నర్గా ఎవరైతే నిన్ను పెట్టారో అతనితో నీకు సంబంధం కట్ అవుతుంది అని బెదిరించారు. ఇప్పుడు పిలాతు ఎవరికి బెదురుతున్నాడు? యూదులకు బెదురుతున్నాడు. బెదిరింపుకు బెదురుతున్నాడండి. కొన్నిసార్లు విశ్వాసవేత్తలు కొంతమంది బెదిరిస్తుంటారు, అన్న అది వాక్యానుసారం కాదు కదన్నా, అన్న అది అది ఎట్ట కాదు, ఎట్ట కనపడా, ఎవరం కూడా నేను అంటే ఏమైతే అన్నారు, లాస్ట్కు చల్లబడిపోవడం. బెదిరింపుకు భయపడి పిలాతు కదండి ఏం చేస్తున్నాడు? తన హోదా, తన పదవి, తన స్నేహాన్ని కాపాడుకోవడానికే ప్రాముఖ్యత ఇస్తామన్నాడు. ఇప్పుడు ఇది అన్యాయము, ఇది వాక్యానికి విరుద్ధము, ఇది వాక్యానుసారం కాదని తెలిసి కూడా అడ్డగించటానికి అభ్యంతరపడేవారు ఉన్నారు. ఏం పోతుందని? తమకున్న పలుకుబడి పోతుందని, తమకున్న స్నేహం పోతుందని, తమకున్న సంబంధాలు తెగుతాయని. న్యాయం వైపే మనం ఉండాలి కానీ అన్యాయం వైపు ఉండకూడదండి. వాక్యం వైపే మనం ఉండాలి. ఎంత ఇబ్బందులు ఎదురైనా, గొంతు కాడ కత్తి పెట్టినా దేని వైపు మాట్లాడే మనం? చెప్పండి, దేని వైపు మాట్లాడాలి? వాక్యం వైపు మాట్లాడాలి, దేవుని వైపు మాట్లాడాలి. ఎవరిని చంపే వానికి మనం లోబడి ఉండాలండి, భయపడాలి. దేహమును ఆత్మను చంపువానికి మనం భయపడాలి కానీ ఒట్టి దేహాన్ని చంపేవానికి ఎందుకు భయపడాలి? అర్థమవుతుంది ఈ మాటలు? లోకంలో మనం జీవిస్తుండగా మనము ఎవరికి బెదిరేవారుగా ఉండకూడదు. నేను రాత్రి విజ్ఞాపనకు వచ్చిన సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు, వచ్చేసారి కూడా మరలా ఇదే ప్రభుత్వం వస్తుందంటన్నా. యా ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం. అదే వస్తుందంటన్నా అంటేనండి, అది వచ్చేటట్టే ప్రార్థన చేయాలన్నా మనం అన్నా. అది వస్తే అంటన్నా ప్రార్థనకు ఎవరెవరైతే ఎస్సీ వాళ్ళు వస్తున్నారో వాళ్ళందరూ ఉద్యోగాలు ఊడబెరుకుతారంటన్నా. అంటే ఖచ్చితంగా అదే రావాలన్నా అంటే నేను ఖచ్చితంగా అదే రావాలి. అప్పుడు మనం తడాక మన భక్తి. ఇప్పుడు దేనికోసం మన ప్రార్థన? నెక్స్ట్ ఎలక్షన్ల కోసం. దేవా రాని, అప్పుడు తెలుస్తుంది. లై ఏముంది సర్టిఫికేట్? ఎస్ఏ 12 అడుగుతావు, ఉద్యోగం కావాలన్నా మందిరం కావాలన్నా అడిగినారనుకో, అప్పుడు అన్నా వాళ్ళు బెదిరిస్తున్నారన్నా, మేము ఇంట్లోనే రహస్యంగా ప్రార్థన చేసుకుంటాం కదండి. బెదిరింపుకు భయపడి పిలాతు ఏం చేస్తున్నాడు? న్యాయము తీర్చకుండా ఆగిపోయాడు. బెదిరింపులకు మనం భయపడకూడదండి. బెదిరింపులు ఇంకా రాను ఎక్కువైపోతాయి. దేవుని కృప ఈ సంగతిని ఆలోచన చేస్తున్నప్పుడు నాకు మనసులో అనిపించిన తలంపు ఏంటంటే, ఆ దినాలు రాకముందే దేవుడు మనం తీసుకుపోతాడులే అని. దేవునికి స్తోత్రం చెప్పారు ఎవరు? కదండి. ఆ దినాలు, ఆ శ్రమ రాకముందే దేవుడు తీసుకుపోతాడులే, భయపడాకరి. మళ్ళీ భయపడి ఇప్పుడు నుంచి మళ్ళీ కూడికలు కూడా రాకుండా, ఆదివారం కూడా బైబిల్ తెచ్చుకోకుండా ఈయన బైబిల్ పెట్టి వచ్చారు. కొంతమందికి వస్తుంది, అదే అబ్బా అట్ట వచ్చేటన్నా సేవకునిగా నువ్వు ఆ మాట అనకూడదన్నా కదండి. రాని మన సంగతి బయటపడుతుంది. బెదిరింపులు వస్తాయి కానీ పిలాతు మాదిరి భయపడేవారుగా ఉండకూడదండి. చరిత్రలో అనేక మంది భక్తులు బెదిరింపులు భయపడకుండా నిలబడ్డారండి. ప్రపంచ క్రైస్తవ హతసాక్షులని ఒక మంచి బుక్ ఉంది. మీ దగ్గర ఎవరి దగ్గర లేకపోయినా కొనండి. అది
చాలా మంచి పుస్తకం అది. దాంట్లో ప్రపంచ హతసాక్షులుగా పిలువబడిన వారు చాలామంది భక్తులండి. మీకు క్రీస్తు కావాలా, ప్రాణం కావాలా, కోరుకోండి అన్నారు. మాకు క్రీస్తే కావాలంటే ఒక స్టేడియంలో, నాకు చరిత్ర అంతా ఆ పేర్లన్నీ గుర్తు రావడం లేదు కానీ, ఒక స్టేడియంలో నమ్ముకున్న వారందరిని పెట్టారు, ఒక 30-40 మందిని పెట్టి, మీకు క్రీస్తు కావాలా, మీ ప్రాణం కావాలనా? వాళ్ళందరూ అన్నారు మాకు క్రీస్తే కావాలి. సింహాలు వదిలిపెట్టారండి స్టేడియంలోకి. సింహాలు ఒక్కొక్కరి మీద పడి చీలుస్తూ ఉంటే వాళ్ళందరూ మోకరించి దేవా అని మొరపెట్టారండి. చరిత్రలో జరిగింది. ఏ బెదిరింపుకు భయపడిన వారు కాదు. నేను ఎవరైనా బెదిరిస్తున్నారా? ఏ బెదిరింపుకైనా భయపడుతున్నావా? కరోనాకు కూడా బెదిరింపుకు భయపడుతున్నావంటే ఇంకా విశ్వాసం ఏముందండి? కొంతమంది కరోనా బెదిరింపుకు భయపడి మొత్తం మూట కట్టుకొని ఇంట్లో కూర్చున్నారు కొంతమంది. ఏమ్మా రావడం అంటే ఇంకా భయమే. ఏం భయం అవుతుంది? ఇప్పుడు దేవుని పిల్లలుగా బతుకుతే ఇక్కడ బతుకుతాము, సస్తే ఆడిపోతాం. చాలా చల్లగా వచ్చింది స్వరం, కొంచెం గట్టిగా రానియండి. బతుకుతే ఆడ బతుకుతాం. ఏమ్మా ఈయనే బతుకుతాం, సస్తే ఆడ బతుకుతాం. నన్ను అవుతున్నారు? మీరు బతుకుతే ఆడ బతుకుతారా? ఆడ బతకరా మీరు? జీవిస్తే జీవిస్తాం. కళ్ళు మూసినాం అనుకోండి, కరోనా వచ్చింది, కళ్ళు మూసినాం, ఆడిపోతాం. ఇంకెందుకండి? ఏం భయం? భయపడి భయపడి పూసుకోరలే, కట్టుకోరు, నో ప్రాబ్లం, కట్టుకోవాల్సిందే. కానీ ఎంత భయం అంటే ప్రార్థన కూడా రాకుండా భయపడి 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 వచ్చిన కానీ దూరం కదండి. ఎందుకు అంత భయం? ఎందుకు భయపడాలా? దేవుడు లేడా మన పక్షాన? దేవుడు కార్యం బతికిస్తే ఆయన కోసం బతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏది లాభం అంటే బ్రతికదే లాభమా, చావైతే లాభమా? లాభాన్ని కోరుకోకుండా నష్టాన్ని కోరుకుంటున్నారు చాలామంది. భయపడి కొద్ది ఇంకా ముంచుకొస్తుంది. యోబు భయపడినాడంట, అదే ముందుకొచ్చింది. అంతే, భయపడితే అదే వస్తుంది. భయపడకండి, అప్పుడు ధైర్యంగా ఉంటాం. ఏ దగ్గరికి రాదు. భయపడుతున్నాం. ఇప్పుడు దారిలో పోతున్నాం, కుక్క కనపడింది. ఆడ ఏం కనపడింది? కుక్క కనపడితే కుక్కనే అంటుంటే కుక్క ఏం చేస్తుంది? అది ఇంకా ముందుకు కుక్క అంటుంటుంది. అదే కుక్క అనగానే మనం ధైర్యంగా పాట పాడుకుంటా దేవునికే స్తోత్రం అన్నామనుకో, ఏమవుతుంది? కుక్క పోతుంది అంతే. కుక్కకు భయపడితే కుక్క ఎంగమ్మడి పడుతుంది. ఇప్పుడు ఎంగమ్మడి పడితే, ఇప్పుడు బండి మీద పోతున్నప్పుడు కుక్కలు, కార్లో కూడా వస్తున్నప్పుడు కుక్కలు ఎంగమ్మడి పడతాయి. కుక్కలు ఎనపడినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా బండి నడిపేటోళ్ళు ఏం చేయాలండి? ఆపాలంతే. ఆపితే దొరుకుతుంది. ఆపకుండా వచ్చానే కుక్క అని ఇంకా స్పీడ్ పెడితే అది కూడా స్పీడ్ పెడుతుంది. భయపడితే అంతే భయపిస్తాయి. లోకం కూడా భయపడినామంటే భయపిస్తూ ఉంటుంది. సైతాను కూడా భయపడినామంటే భయపిస్తూ ఉంటుంది. బంధువులు కూడా భయపడినామంటే భయపిస్తూ ఉంటారు. భయపడకూడదు, అంతే. భయపడకుండా దేవుని కోసం జీవించాలి. పిలాతు భయపడ్డాడు. ఏం చేశాడండి? అన్యాయపు తీర్పును తాను తీర్చిన వాడుగా. కాబట్టి దేవుని మనల్ని కోరుతున్నది ఏంటంటే మనము న్యాయముగా జీవించాలి. మీకా గ్రంథం తెరవండి, ముగింపు వచనంగా చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు మనం చదివితే దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు రాయబడింది చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 8 వరకు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున్నా, 1000 కొలది పొట్టేళ్లను, 1000 నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఇత్తున్నా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటి ఉత్తమము? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి ప్రభు పాద సన్నిధిలో. ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. పిలాతు జీవితం ద్వారా దేవుడు 3 సంగతులు మనకు బోధించాడు. మనం ప్రజలను సంతోషపెట్టేవారుగా ఉన్నామా? దేవుని సంతోషపెట్టేవారుగా ఉన్నామా? స్వార్థ ప్రయోజనాన్ని కోరుకునే వారంగా ఉన్నామా? దేవుని కొరకు పనిచేసేవారుగా ఉన్నామా? మన జీవితాల్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మన హోదా, మన స్నేహం, మన సంబంధ బాంధవ్యాలు, దానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? లేకపోతే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా?
బెదిరింపులకు లోబడేవారుగా ఉన్నామా? బెదిరింపులను బెదిరించేవారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. పిలాతు అధికార కాంక్ష గలవాడు, హోదా విషయంలో ఆశ గలవాడు, కాబట్టి బెదిరింపు భయపడ్డాడు. మన జీవితాల్లో ఆ రీతిగా ఉండకూడదు. మన దేవుని కొరకు జీవితం ఆయన మనను కోరుతున్నది. న్యాయముగా మనం నడచాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఆయన ఎదుట ఆ ప్రవర్తన ఎప్పుడైతే మనది ఉంటుందో అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ప్రభు సన్నిధిలో అలాంటి తీర్మానం తీసుకుంటూ వెళదాం. దేవా, నేను నిన్ను సంతోషపెట్టే బిడ్డగా, నీ పక్షాన నేను జీవించే బిడ్డగా, నీ కొరకు ప్రయాసపడే బిడ్డగా, నీ కొరకే నా జీవితాన్ని సమర్పించుకునే బిడ్డగా ఉండటానికి సహాయం చేయదేవా అని ప్రభుని అడుగుదాం. ప్రభు తప్పక తన కృపను మనలో కనపరుస్తాడు. ప్రియ తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. మీరు అందించిన లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రం. నిజంగా పిలాతు వలె కాకుండా ఒక స్థిరమైన మనస్సు కలిగిన వారముగా, న్యాయము పక్షాన, మీ వాక్యము పక్షాన, మీ పక్షాన మేము జీవించటానికి మీరే సహాయించవలసిందిగా వేడుతున్నాం. మీరు కోరుతున్న జీవితాన్ని మేము జీవించి చూపించి మీ చేత మెప్పు, మహిమ, ఘనత పొందడానికి మీరే సహాయించవలసిందిగా వేడుతూ, మీ కొరపుకు మౌనందరిని అప్పచెప్పుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తూ, ప్రాణప్రియుడు, రక్షకుడు, మోచకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.